వెల్కమ్ టు మన డిగ్రీ గైడ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీ కంప్లీట్ అయినాక చాలా మంది స్టూడెంట్స్ కి ఒక కామన్ డౌట్ ఉంటుంది. డిగ్రీ తర్వాత ఏం చేయాలి? జాబ్ చేయాలా? హైయర్ స్టడీస్ చేయాలా? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా? ఈ వీడియో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే హైయర్ స్టడీస్ చదవాలా లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలా డిసైడ్ అవుతారు. ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఏమేం గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత? టాప్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చెప్తాను. ఎనీ డిగ్రీ, నేను ఓన్లీ డిగ్రీ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బిఎస్ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకు అంటే డిగ్రీ కంప్లీట్ అవుతుంది, ప్లేస్మెంట్స్ కూడా రావు, వచ్చిన చాలా రేర్. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ చేయాలా, గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాలా, ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న గవర్నమెంట్ ఎగ్జామ్స్ బిఎస్సి, బీకామ్, బీబీఏ, బిఏ ఎనీ స్టూడెంట్ రాయొచ్చు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే యూపీఎస్సి ఫస్ట్ గుర్తుకొస్తుంది. యూపీఎస్సి ఎగ్జామ్ చాలా పాపులర్ ఎగ్జామ్. ఎవరు రాయొచ్చు అంటే ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయితే చాలు. ఏజ్ 21 to 32 ఇయర్స్ జనరల్ వాళ్ళకి. పోస్ట్స్ వచ్చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇంకా చాలా పోస్ట్స్ ఉంటాయి, కానీ ఇవి చాలా పాపులర్. సెకండ్, స్టేట్ టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అదే తెలంగాణలో టీఎస్పీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. గ్రూప్ 1 ఎగ్జామ్ హైయెస్ట్ పోస్ట్స్ ఉంటాయి. గ్రూప్ 1 నుంచి కొంచెం తక్కువ. గ్రూప్ 3 ఎగ్జామ్ గ్రూప్ 2 నుంచి కొంచెం తక్కువ. గ్రూప్ 4 ఎగ్జామ్ గ్రూప్ 3 నుంచి కొంచెం తక్కువ. ఈ పోస్ట్స్ ఉంటాయి. థర్డ్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం కండక్ట్ చేస్తారు. ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్. ఈ పోస్ట్స్ కి డిగ్రీ ఉంటే చాలు. ఎస్ఎస్సి ఎగ్జామ్ లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కి 12th ఉంటే చాలు. డిఫరెంట్ గా ఉంటాయి ఎగ్జామ్స్. ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిపిఓ ఇందులో హై పోస్ట్స్ ఉంటాయి, సాలరీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఫోర్త్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఇందులో 7 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓ. పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్. పిఓ నుంచి కొంచెం తక్కువ. ఆర్బీఐ గ్రేడ్ బి, ఇది హై పోస్ట్. ఐబీపీఎస్ వాళ్ళు ఆర్బీఐ పిఓ, ఆర్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆర్ఆర్బీ పిఓ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్. అంటే ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓ అంటే సెంటర్ లెవెల్లో పోస్ట్స్ ఉంటాయి. ఆర్ఆర్బీ పిఓ అంటే స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఆర్ఆర్బీ పిఓ, ఆర్ఆర్బీ క్లర్క్. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తే ఆ స్టేట్లోనే పోస్ట్స్ వస్తాయి. ఫిఫ్త్, రైల్వే ఎగ్జామ్స్. ఇది చాలా పాపులర్ ఎగ్జామ్. ఇంటర్ అయిన తర్వాత కూడా రాస్తారు, డిగ్రీ తర్వాత కూడా ఇది ఎగ్జామ్ రాస్తారు. డిగ్రీ తర్వాత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తారు. ఇందులో పోస్ట్స్ వచ్చేసి స్టేషన్ మాస్టర్, గుడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్ ఇలా డిఫరెంట్ పోస్ట్స్ ఉంటాయి. 6, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్. డిగ్రీ తర్వాత ఇన్సూరెన్స్ సెక్టార్ లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఈ ఎగ్జామ్. ఎల్ఐసి ఏఏఓ, ఎల్ఐసి ఏడిఓ, ఎన్ఐఏసిఎల్ ఏఓ, ఎన్ఐసిఎల్ ఏఓ. 7th, డిఫెన్స్ ఎగ్జామ్. డిఫెన్స్ ఎగ్జామ్ అంటే ఆర్మీ ఆఫీసర్, నేవీ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఈ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎగ్జామ్స్ సిడిఎస్, కంబైన్డ్ డిఫైన్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఏఎఫ్సిఏటి, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. డిఫెన్స్ ఎగ్జామ్స్లో ఫిట్నెస్, హైట్, మెడికల్ టెస్ట్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఒక క్లియర్ గోల్ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈజీ కావు, కానీ కరెక్ట్ ప్లానింగ్ తో ప్రిపేర్ అయితే చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. క్లియర్ గోల్ పెట్టుకోండి. ముందుగా మీరు ఏ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. అందరూ రాస్తున్నారని
రాయకండి. మీ ఇంట్రెస్ట్కి సూట్ అయిన ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సిలబస్ కంప్లీట్గా తెలుసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ అనలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ని అర్థం చేసుకోండి. డైలీ 7 to 8 అవర్స్ క్వాలిటీ స్టడీ చేయండి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, మోటివేషన్ కాదు. వీక్లీ మాక్ టెస్ట్స్ రాయండి. హయ్యర్ స్టడీస్, ప్రొఫెషనల్ కోర్సెస్, నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ 2 కోర్సెస్ ఉంటాయి. నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్లో నాలెడ్జ్, అకాడమిక్స్, థియరీ, టీచింగ్ అండ్ రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎంఏ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఇందులో బిఏ, బిఎస్సి, బీకామ్ స్టూడెంట్స్ తీసుకుంటారు. ఎంఏలో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ. ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్. ఎంఎస్సిలో రిలవెంట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇందులో గ్రూప్స్ వచ్చేసి ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్. ఇందులో కెరియర్స్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ ఆఫీసర్, లెక్చరర్. ఎంకామ్, మాస్టర్ ఆఫ్ కామర్స్. ఎంకామ్లో బీకామ్, బీబీఏ స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసుకుంటారు. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్, అకౌంటింగ్, ఫైనాన్స్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్. ఎంకామ్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎంకామ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఎంకామ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఎంకామ్ మార్కెటింగ్, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇవి అన్ని హైయర్ స్టడీస్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వస్తాయి. ఇందులో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టేట్ లెవెల్ టిఎస్, సిపి, జీఈటీ ఎగ్జామ్ అంటే ఫుల్ ఫామ్ తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్. ఇందులో కోర్సెస్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్ సియుఈటీ పీజీ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్, ఫుల్ ఫామ్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎనీ డిగ్రీ ఉంటే చాలు ఎంబీఏ చేయొచ్చు. ఇంకా ఎంబీఏలో కూడా డిఫరెంట్గా ఉంటాయి. హెచ్ఆర్, మార్కెటింగ్, రిటైల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి క్యాట్, మ్యాట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ అయితే చాలు. ఎల్ఎల్బి ఇంటర్ తర్వాత కూడా ఉంటుంది, డిగ్రీ తర్వాత కూడా ఉంటుంది. ఎల్ఎల్బి ఇంటర్ తర్వాత చేస్తే 5 years ఉంటుంది. డిగ్రీ తర్వాత ఎల్ఎల్బి చేస్తే 3 years ఉంటుంది. మీకు టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే బీఎడ్ చేయొచ్చు. తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది మ్యాథ్స్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. ఏమేం జాబ్స్ ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, యాప్ డెవలపర్. మ్యాథ్స్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. పెద్ద కంపెనీస్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అలాంటి పెద్ద కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. హార్డ్ వర్క్ చేయాలి. ప్యాకేజెస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.